నమస్కారం. నా ఊరు నా వార్తకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆ గ్రామంలో హోలీ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మగవారు మొత్తం మగువ వేషం ధరించి రతీ మన్మధులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదేదో నిరక్షరాస్యులు జరుపుకునే సాంప్రదాయం అనుకుంటే పొరపాటు. ఉన్నత విద్యావంతులు కూడా హోలీ పండుగలో స్త్రీ వేషం ధరించి మొక్కులు చెల్లిస్తారు. శతాబ్దాలుగా ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్న ఆ గ్రామం ఎక్కడుందో మనం చూద్దాం. సహజంగా హోలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకొస్తాయి. ఈ పండుగ నాడు పిల్లల నుంచి పెద్దల వరకు రంగులు జల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను కలర్ఫుల్గా జరుపుకుంటాం. ఇది కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని సంతకుళ్ళారు గ్రామం. ఈ గ్రామంలో ఓ వింత ఆచారాన్ని శతాబ్దాలుగా పాటిస్తున్నారు గ్రామస్తులు. హోలీ పండుగ నాడు ఈ గ్రామంలోని మగవారంతా మగువులుగా మారి రతీ మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. హోలీ పండుగ వచ్చిందంటే ఆ గ్రామంలో మగవారు చీరగట్టుకుని బంగారు ఆభరణాలు ధరించి ముస్తాబవుతారు. మహిళల వేషధారణలో వెళ్ళి రతీ మన్మధులకు పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఈ సంప్రదాయం తమ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం అని చెప్తారు గ్రామస్తులు. మగవారు ఆడవేషం ధరించి పూజలు చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయని వీరి నమ్మకం. కోరికలు తీరితే వచ్చే ఏడాది మళ్ళీ మగవారు ఆడవాళ్ల ముస్తాబై పిండి వంటలు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి రతీ మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. అవకాశం ఉంది. చూసేందుకు వింతగా కనిపిస్తున్న ఈ ఆచారం వెనుక గ్రామస్తుల శతాబ్దాల నమ్మకం ఉంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది హోలీ పండుగ కూడా అంగరంగ వైభవంగా జరిగింది గ్రామంలో. ఎప్పట్లాగానే మగవారు చీరలు ఆభరణాలు ధరించి హోలీ పండుగ జరుపుకున్నారు. మగవారు మొక్కుబడులను సమర్పించడానికి కుటుంబ సభ్యులతో కలిసి స్త్రీ వేషధారుల ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పంటలు బాగా పండాలి, ఆరోగ్యం బాగుండాలని పలువురు దైవాన్ని ప్రార్థించగా సంతానం లేనివారు సంతానం కలగాలని మొక్కున్నారు. ఈ రోజున భక్తులు ఎలాంటి కోరికలు కోరినా తీరుతాయని గ్రామస్తులు చెప్తున్నారు. చీర కట్టిన మగవారు భగవంతుడికి వెండి సామాగ్రి ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. సెంటేకుల్లూరు గ్రామం, ఆదోని మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. సాధారణంగా హోలీ అంటే రంగులతో పండుగ జరుపుకుంటారు. కానీ ఇక్కడ ఈ సెంటేకుల్లూరు మా గ్రామంలో మగవారు స్త్రీల వేషం వేసుకుని శ్రీ రతీ మన్మథ దేవుడిని వేషధారణలో కోరికలు కోరుతాము. ఈ దేవుడు మా కోరికలన్నీ తీరుస్తాడని, మా గ్రామాన్ని చాలా చల్లగా చూస్తాడని, వ్యాపారంలో కానీ, ఆరోగ్యంలో కానీ, చదువులో కానీ ఉన్నతంగా ప్రధాన స్థానానికి చేరుస్తాడని నమ్ముతాము. గత 7 సంవత్సరాల నుంచి నేను ఈ వేషం వేయడం జరుగుతుంది. ముందుగా మా నాన్నగారు వేసేవారు. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేక చాలామంది డాక్టర్లకు చూపించగా ఆరోగ్యం మెరుగుపరచలేదు. అందువల్ల మా తాతగారు ఈ వేషం వేయాలని మా నాన్నగారికి చెప్పడంతో ఆయన ఈ వేషం వేయడం జరిగింది. ఆ తర్వాత నేను వేయడం జరిగింది. అలాగే నేను కోరిన కోరికలన్నీ ఆ దేవుడు తీరుస్తున్నాడు. అలాగే మా ఇంట్లో శుభకార్యాలు కానీ ఏదైనా కానీ ఆ దేవుడు తీరుస్తున్నాడు. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వేషం వేసి ఈ వారం రోజుల పాటు దేవుడే మమ్మల్ని కాపాడుతాడని మా నమ్మకం. నా పేరు కేదార్నాథ్. నేను బీకాంసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. జిల్లా ఆదోని మండలం సంజయకూరు గ్రామంలో శ్రీ కాటే బసవేశ్వర దేవాలయంలో ప్రతి మన్మథోత్సవము జరుగుతున్నది. వాళ్ళ కోరికలు కోరుకొని ఆడివేషం వేసుకొని ఆడివేషం కానీ ఇంకా చిత్రమైన వేషాలు వేసుకొని వచ్చి స్వామికి మొక్కుబడి తీసుకొని పోతారు. వాళ్ళకి ఏం కావాలంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పంట బాగా రావాలని చెప్పి అందరూ సుఖశాంతంగా ఉండాలని వచ్చి ప్రతి మన్మథ స్వామిని కోరుకొని వాళ్ళు మొక్కుబడి తీసుకొని పోతారు. వాళ్ళ కోరిక సంతానం కానీ, ఉత్తర సంతానం కానీ, వివాహం కానీ వాళ్ళ బలమైన కోరికలు నెరవేరేందుకు ప్రతి అధికార మదంతో ఆలయంలోనే రెచ్చిపోయాడు ఓ వైసీపీ నేత. సాక్షాత్తు శివాలయంలోనే అర్చకులపై దౌర్జన్యానికి దిగారు. ఒకరిని కాలితో తన్ని దవడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోని ఆయన ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. అభిషేకం సరిగా చేయలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బూతు పురాణం విప్పారు. సాక్షాత్తు శివుడి ఎదురుగా అర్చకులపై దాడికి దిగిన సిరియాల చంద్రారావును చూసి భక్తులు ముక్కును వేలేసుకున్నారు. పౌర్ణమి సోమవారం సందర్భంగా కాకినాడ పెద్ద శివాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైసీపీ నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామగ్రి తీసుకున్న అర్చకుడు పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని, అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనంటూ చంద్రారావు ఆగ్రహంతో ఊపారు. సహాయ అర్చకుడు తోటి భక్తులతో పాటు అందరూ ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడై ఆయన చెంపపై చెళ్లుమనిపించారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెప్తా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి కాలితో తనడంతో అర్చకులు కిందపడ్డారు. వైసీపీ నాయకుడు కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు వచ్చి అడ్డుకోపోగా ఆయన చెంపపై కూడా కొట్టారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మీ అంతు చూస్తానంటూ వీరంగా సృష్టించారు. ఈ తతంగం చూస్తున్న భక్తులు నివ్వెరపోయారు. ఇదేంటి, ఇదేనా గుడిది? లోపలిది ఇదేనండి. అంత విధంగా బయటికి మాట్లాడుతుంది బాగుందని చెప్పి లాగానే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే నేను కూడా ఎంతమందిని కూడా నేను కేవలం ఎన్నికల కోర్టు కోసం ఆగుతున్నాను. టీడీపీ బీజేపీ చంద్రబాబు సీరియల్ చంద్రబాబు గడ్డ చంద్రబాబు పిలుతారు. నేను గమనించలేదు. వెళ్ళిపోతుంటే ఉండాలి ప్రసాదం చెప్తాను పట్టుకొని కొడతాను. ఇక్కడ బాగుంటుంది నన్ను కొట్టాను దుబ్బా పడగానే నేను ఎదిరిస్తాను. ఏదైతే కాళ్ళు ఎత్తి తల్లిస్తాను. అక్కడ 4 భక్తులు ఆఫ్ చేశారు. బయటకు వచ్చాక ఈయన ఎందుకు రండి అని తీసుకొస్తా ఈయన గోపలేదు. సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అందరూ తప్పని ఉంటే నేను ఉంటాను, వాడిని ఉంటాను, లోపల పాలు పోసాయని ఒకడు ఉంటాను. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజాసేవ చేస్తున్నామని, ఏ పార్టీకి తుత్తులుగా వ్యవహరించడం లేదన్నారు శ్రీకాళహస్తి వాలంటీర్లు. ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను స్లీపర్ సెల్స్, తీవ్రవాదులంటూ దూషించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బొజ్జల సుధీర్ రెడ్డి డౌన్ వాలంటీర్ వ్యవస్థ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తమను బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రవాదులంటూ దూషించడం తగదని హితవు పలికారు. మరోసారి వాలంటీర్లను అవమానించే విధంగా మాట్లాడొద్దంటూ బొజ్జల సుధీర్ రెడ్డిని కోరారు. మేము ఎటువంటి అరాచకాలు చేయట్లేదు. వాలంటీర్లు సేవకులం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము. మేము ఎటువంటి అరాచకాలు చేయలేదు. దయచేసి మమ్మల్ని నిందించకండి. ఈ రోజు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మా వాలంటీర్ వ్యవస్థని ఎంతో కించపరిచి మాట్లాడారు. టెర్రరిస్టులని అదని ఇదని. కరోనా టైంలో మా వాలంటీర్లు ప్రతి గడపకు సేవ చేశారు. మీలాగే చికెన్లు మటన్లు వండుకొని హైదరాబాద్ లో పోస్టులు ఫేస్బుక్ లో మేము పెట్టలేదు. ప్రతి గడపకి వాలంటీర్ పై సేవ చేశారు అని మీరు ఒకసారి గుర్తించండి. పెన్షన్లు ఇవ్వటం లేదు, బియ్యం ఇవ్వటం లేదని మీరు మాట్లాడారు. ఎవరైనా పెన్షన్లు ఇవ్వటం లేదని చెప్పమని చెప్పండి. ఈడే రిజైన్ చేసి ఇప్పుడే మీ ముందు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణవాసులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈసారి కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో తమ అభిమాన నాయకుడిని గెలిపించుకుంటామని స్థానికులు పేర్కొన్నారు. 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించారు. స్థానిక కేవీఆర్ కళ్యాణ మండపం వద్ద టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యాహ్నం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత రామకుప్పం మండలం రాజుపేట గ్రామం వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రెండో రోజు పట్టిన బిజీగా సాగింది.
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆరోపించారు. విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతోందన్నారు. ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. డ్రగ్స్ మాఫియా తతంగాన్ని మాయ చేయాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉందని సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి కోనం పూర్ణచంద్రరావుకు వైసీపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కాకినాడ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని తెలుస్తోందన్నారు. విశాఖలోని అనేక కళాశాలల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయన్నారు. మత్తు పదార్థాల్లో ఆంధ్రప్రదేశ్ను జగన్ నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లారని అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలు అంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరిది ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకొని విపరీతమైన యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడిలోనే ఈ దొంగతనాలు చేయడం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు జస్టిస్ రిషికేష్ రాయ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయవాడ ఆటనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల దట్టమైన పొగాలమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న భేదాభిప్రాయాలు లాంటి విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతామని నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో కలిసి సంయుక్తంగా సమస్యలు పరిష్కరించారన్నారు. అందరినీ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం పిలిపించి తగిన సలహాలు సూచనలు చేశారన్నారు. గతంలో ఉన్న విభేదాలను మర్చిపోయి అందరినీ కలుపుకుని ముందుకెళ్తామన్నారు. ఆంధ్రాలో మరియు నర్సరావుపేటలో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబం చెందిన వాళ్ళు. ఏదైనా సమస్యలున్నా వాటిని సామరస్యంగా పరిష్కారం చేసుకుని అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కూడా మాట్లాడుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని మీద ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయం కానీ లేదా చెడగొట్టాలని, ఈ యొక్క ఐకమత్యాన్ని పక్కదారి పట్టించాలని, ఇది జరగకూడదని కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి దయచేసి అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈరోజు ముందుకు వచ్చాం. ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అట్లానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి. ఈరోజు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే, ఎన్నో దుష్ప్రచారాలకి తెరలేపినా సరే, ఈరోజు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈరోజు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది. దీనిలో ఎటువంటి డోకా లేదు, ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైనా ఇప్పుడు ఈ సమస్య. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగలిగట్టు వద్ద అదుపు తప్పిన 3 భారీ కంటైనర్స్ బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో బెంగళూరు నుంచి చిత్తూరుకు వస్తుండగా జరిగింది. ఒక లారీలో చింతపండు పొట్టు, మరొక లారీలో సున్నం బస్తాలున్నాయి. క్షతగాతులు చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి తాండాలో జరిగిన హోలీ వేడుకల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు పాల్గొన్నారు. హోలీ వేడుకలకు కుటుంబ సమేతంగా పాల్గొన్న ఆయనకు గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా ప్రయాణం వాళ్ళు కళ్ళందులకు వెళ్ళాలంటే ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదా ఏదైనా మన ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిలు ఎక్కడైనా వెళ్ళాలన్నా ఈ రోడ్లలో ప్రయాణం చేస్తే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. అలాంటి ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. మీరు కూడా నా మీద నమ్మకం ఉంచి సైకిల్ గుర్తుకి ఓటేస్తారని, ఈ అదృష్టాన్ని ఇవన్నీ మనం 5 ఏళ్ళు ఇట్లే కొనసాగించాలి. 5 ఏళ్ళు కూడా ప్రతి హోలీ పండుగ కూడా నేను మీ ముందుకు వచ్చి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఆశీస్సులే నాకు మనోధైర్యాన్ని ఇస్తాయి. ఖచ్చితంగా మనం ఏదైతే హామీలు ఇస్తున్నామో మన భైరవాంతిప్ప చెరువుకి 114 చెరువుకి నీళ్ళు తేవడం నా బాధ్యత. ఖచ్చితంగా ఆ నీళ్లు తెచ్చి తీరుతాను. 2.5 సంవత్సరాల్లో ఆ నీళ్లు 114 చెరువుకు నీళ్లు రాబోతున్నాయి. అలాగే ఇప్పుడు రోడ్లు చూసుకుంటూ వచ్చాం. చాలా
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి గరుడు వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడు వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను రక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడు సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడు వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెప్తారు. గత 5 ఏళ్ల కాలంలో కులమతాలకు పార్టీలకు అతీతంగా పనులు చేశామని, పార్లమెంటు పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తుందన్నారు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. క్రోసూరు మండలంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్, పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచారం నిర్వహించారు. ఎన్నికలపై పార్టీ కార్యకర్తలను కలిసి దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్ ఇంపోర్ట్ కేసులో కంపెనీలో ఉన్న డైరెక్టర్తో గతంలో దిగిన ఫోటోతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసు విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్. ప్రజాదరణ చూసి ఓరవలేక ఎమ్మెల్యే శంకర్రావు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ నాయకులు కార్యకర్తలపై పోలీసులతో దొంగ కేసులు పెడుతున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు క్రోసూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా నాయకుల్ని కార్యకర్తల్ని నెక్స్ట్ 45 రోజుల నుంచి 50 రోజుల దాకా చేయవలసిన కార్యాచరణ ఏదైతే ఉందో పార్టీ అధ్యక్షులు వారు ఏదైతే మన విజయవాడలో చెప్పడం జరిగిందో దాన్ని వారికి తెలియజేయడం జరిగింది. ఇది మన కార్యాచరణ నెక్స్ట్ 40 రోజులకు సంబంధించి కూడా అని చెప్పి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. వచ్చి మేమందరం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చే 40 రోజులు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటి తలుపు తడతామని చెప్పి ముందు రావడం జరిగింది. వారందరికీ కూడా వారికి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఇప్పుడే ఈ రోజే కాదు వచ్చే 45 రోజులు కూడా పార్టీ కోసం కేటాయిస్తున్నారు. అందరికీ కూడా మా ఇద్దరి తరఫున ప్రవీణ్ గారి తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంత కమిటెడ్ గా అంత ప్రణాళికబద్ధంగా ఆయన పనిచేస్తున్నారు. వారితో పాటు కూడా మేము కూడా మమేకమై ప్రచారం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రచారంలో మా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ప్రజలు కానీ అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యొక్క ప్రజాదరణ చూసి వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావుకి భయభ్రాంతులకు గురై మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దొంగ కేసులు పెట్టడం జరుగుతుందండి. గత 3 రోజులుగా మా కార్యకర్తలకి నాయకులకి సాయంత్రం పూట ఇంటికి పోలీసులను పంపించి ఇబ్బందికి గురి చేసే సందర్భాలని మేము వింటున్నాము. పోలీస్ శాఖ వారికి కూడా విన్నపము, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, మీరు దయచేసి వాళ్ళు ఏదో చెప్పారు అధికార పార్టీ వాళ్ళు అవన్నీ పట్టించుకోవద్దంటే వాస్తవం ఏదో తెలుసుకొని దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ యొక్క ఆలోచన విధానం మార్చుకొని
ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి కానీ ప్రజలకి ఇబ్బంది పడే పని చేయకూడదని మీకు సూచిస్తున్నాను. రాబోయేది మా గవర్నమెంట్, మీరు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని ఈ సందర్భంగా అంతా కమిటెడ్. ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మగాడ్లపల్లి చెక్పోస్ట్ దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 2,14,000 రూపాయలు సీజ్ చేశారు. సరైన ఆధారాలు చూపించడంతో నగదును సీజ్ చేసినట్లు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్నేరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది బాగాన్లపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందితో పాటు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ జైల్ వరప్రసాద్ పుంగనూరు టీమ్ 1 ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కర్ణాటక వైపు నుంచి మన పుంగనూరు వైపు వస్తూ ఉన్నది. దాన్ని మేము ఆపి చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర బిల్లులు లేకోకుండా సుమారు 2,14,200 రూపాయలు అమౌంట్ ఉన్నది. దానికి సంబంధించి ఎక్కడ ఇది అమౌంట్ చెప్తే మేము రామసముద్రంకి పోతున్నాము, పుచ్చకాయల వ్యాపారం చేస్తామని చెప్పినారు. వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా వచ్చేదని చెప్తే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపనంగా దాన్ని సీజ్ చేసినాము. సెక్రటరేట్ ఆఫీస్లో 3-man కమిటీ అనేది ఒకటి ఉంది. మన జైల్ ప్రసాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ మెంబర్ అతను సీజ్ చేసి అక్కడికి పంపించారు. దీని మీద వాళ్ళకు 1 వారం రోజుల్లో టైం పీరియడ్ ఉన్నది. వాళ్ళవే ఏదన్నా బిల్లులు ఏవి ప్రొడ్యూస్ చేసుకొని కరెక్ట్ ఆధారం. అనంతపురం జిల్లా కదిరిపట్నంలో శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవంలో భాగంగా నరసింహస్వామికి అత్యంత వైభవంగా శేషవాహన సేవ నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాల నడుమ భక్తుల గోవిందనామస్మరణ చేస్తుండగా సర్వాలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన మహిళల ముఖాముఖి సమావేశానికి వెళ్లి వస్తున్న టీడీపీ కార్యకర్తల బైక్ను ఓ కారు ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పిఎస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గాయపడిన టీడీపీ కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నేతలు తనను మోసం చేశారని నకరికల్ వైసీపీ సీనియర్ నేత తాపీ మేస్త్రి నాగేశ్వరరావు ఆరోపించారు. సత్తెనపల్లిలో వైసీపీ నూతన కార్యాలయం కట్టడానికి 7 లక్షల ఒప్పందం కుదరగా 4 లక్షల రూపాయలు ఇచ్చారన్నారు. మిగిలిన డబ్బులు ఇవ్వకుండా సమాధానం చెప్పకుండా దాటి వేస్తున్నారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కూలీలు తన ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నారని వైసీపీ పెద్దలు కలుగు చేసి తనకు డబ్బులు ఇప్పించాలని నాగేశ్వరరావు వేడుకుంటున్నారు. నేను ఒక మీడియాకి కావాలనుకున్నాను. మీడియా దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా చెప్పాలనుకున్నాను. నాకు చెప్పాలనిపించి చెప్పేశాను. ఇట్లా జరిగింది. నేను వైసీపీ పార్టీ నుంచి 2010 నుంచి వైసీపీ పార్టీ కార్యకర్తగా బాగా యాక్టివ్ పనిచేసేవాడిని. నేనంటూ ఒక నగరికల్లో ఒక విగ్రహం కూడా పెట్టాను 2016లో. ఆ విగ్రహం పెట్టుకొని నన్ను 3 రోజులు వేసి విగ్రహం పెట్టాను. ఆ విగ్రహం పెట్టినాక నన్ను ఆ టైంలో సుప్రసాద్ గారు చాలా ఒత్తిడి పెట్టారు. నువ్వు విగ్రహం పెట్టావు, వైసీపీ పార్టీ అధికారం మాదుంటే అని చెప్పి నన్ను బలా గురుపతం చేశాడు. సుప్రసాద్ గారు నాకు పర్మిషన్ ఇవ్వడం చేశాడు. ఆ టైంలో అందరూ కట్టుకొని పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం ఉన్నాను. ఆయన ఈ టైంలో నన్ను రాబాబు గారు పిలిచి నన్ను పార్టీ కట్టమని చెప్పి కట్టించి డబ్బులు ఇవ్వకపోవడం చాలా నాకు ఇదిగా బాధ అనిపిస్తుంది. నేను కూలీలకు సమానం చెప్పుకోలేక నాకు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ పాల్పడియాను. హాస్పిటల్ పాలన టైంలో నేను
డాక్టర్ గారు నన్ను రెస్ట్ తీసుకోవాలి, బాగా నువ్వు ఫ్రీగా ఉండాలి, లేకపోతే నువ్వు దెబ్బతింటావు చెప్పారు. అయినా నేను మా నాయనతో బాధపడుతూనే ఉన్నాను. ఇంతవరకు నాకు డబ్బులు అయితే రావట్లేదు. దాని గురించి నాకు ఏదో కొంచెం న్యాయం జరుగుతుందని ఈ విషయం కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లిలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును వైఎస్ఆర్సీపీ ఎంపిక చేసింది. అంతకుముందు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా సీఎం రమేష్ను ఖరారు చేశారు. దీంతో ఇరు పార్టీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే పోటీ చేయడంతో వీరి మధ్య పోటీ ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. వైసీపీ నాయకులకు ఒక న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయం అంటూ ప్రశ్నించారు పొంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లాబాబు. పొంగనూరు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 30 సంవత్సరాల నుంచి రోడ్డుపై జీవనం సాగిస్తున్న పేదల అంగళ్లు జేసీబీతో కూల్చిన ఘనత మంత్రి పెద్దిరెడ్డిదే అని మండిపడ్డారు. రోడ్డు వైడనింగ్లో ఎంపీ రెడ్డప్ప బిల్డింగ్ వద్ద వంకర్ టింకర్ వైడనింగ్ చేశారన్నారు. పొంగనూరులో ఎక్కడ చూసినా డ్రైనేజ్ నీటి సమస్య ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే మేమందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు పూర్తిగా నీళ్లు లేక, డ్రైనేజ్ లేక, ఎక్కడ చూసినా ఈ పొంగనూరు పట్టణంలో పూర్తిగా ఈ మంత్రి ఏమి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టకుండా ఆయన స్వలాభం కోసము, ఆయన స్వార్థం కోసము పనులు చేసుకున్నాడు. కానీ లోపల పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లము, రోడ్ల ప్రాబ్లము, నీళ్ల ప్రాబ్లంతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలు. ఇవన్నీ కూడా 30 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి రాబోయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరికి కూడా వీధి వీధి తిరిగి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి మునప్ప సర్కిల్లో చాలా పేదవాళ్ళు కూరగాయల అంగళ్ళు, పళ్ళ అంగళ్ళు, దోపిడి పనులు పెట్టుకొని 30 సంవత్సరాలు కూడా జీవిస్తుంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు రాత్రికి రాత్రి ధ్వంసం చేసి జేసీబీలు కొట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళు రోడ్లపై వేశారంటే ఇక్కడున్న మున్సిపల్ కమిషనరు రాబోయే కాలంలో ఆయన ఈ నష్టపరిహారం కాదు, ఆయన దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన బాలిక బొల్లాపల్లి మండలం వెంకటరెడ్డిపురంకు తల్లితో కలిసి పనికి వెళ్ళింది. అయితే అక్కడ బాలిక కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డను తమకు అప్పగించకపోతే ఆత్మహత్య తమకు శరణమని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేసినాం, మునుగు పడుతున్నాం. అమ్మాయి కొంచెం పాస్ కనిపోతే మాయమైపోయింది. పాస్కి పోయిన కాడ మాయమైంది. మేము స్టేషన్కి పోయాము. వెంబటి స్టేషన్కి పోతే వాళ్ళు ఏం చేసిండ్రు, మమ్మల్ని పట్టించుకోవాలి. చూద్దాం అని 9 రోజులు గడిపాను. 9 రోజులు గడిపితే ఏం చేసిండ్రు, మాకు ఒక అబ్బాయి మీద అనుమానం. ఆ అబ్బాయి కూడా పిలిపిలా, వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు కూడా పిలిపిలా. అందుకు కాబట్టి మా పిల్ల మాకు కావాలి. ఇన్నాళ్ళు లేట్ అయిపోయింది. మా పిల్ల చిన్న పిల్ల, వాళ్ళు ఏం చేస్తుండ్రో ఏం చెందుతుండ్రో మాకైతే తెలియదు. మీ తల్లిదండ్రులు మందు తాగి సావాలనుకున్నాయి. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా బిడ్డ నా ఇంటికి రావాలా. మమ్మల్ని ఎస్ఐ గారు పట్టించుకోవట్లా, సిఐ గారు పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా. దిశ పోయినా కూడా ఆడిపోయి ఎడిగిపోయినాను. ఏం చేయాలో మందు గుడ్డి ఏ గుడ్డైనా మాకు ఎట్లా నీ పొలంలో నీకు మందు గుడ్డని అంటాం. వాడేమో ఊళ్ళో ఉంచుకోవాలి మాకు వాళ్ళే అంటాడు. తెప్పిమని తెప్పట్లా ఎస్ఐ గారు. మేము అటుపోతాను ఇటు పోతాను అని వేడి చేస్తున్నాను. పిల్ల ఉంది, ఊళ్ళోనే ఉంది. పొలానా వాళ్ళ గొడవలు దొరికితే నేను పోయి తీసుకొచ్చా. ఈ నెంబర్ ఎస్ఐ గారు చూపించినా కానీ లైన్ పండించాలా. సహకరించాలా మమ్మల్ని. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? బొల్లాపల్లి స్టేషన్. బొల్లాపల్లి స్టేషన్.
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి మిత్రపక్షాల అభ్యర్థి గౌతు శిరీష, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు మొదటిసారిగా ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. వీరితో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కోసంగిపురం జంక్షన్ నుంచి ముగిలిపాడు జంక్షన్ వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీతో పలాస, కాశీబుగ్గ పట్టణాలు పసుపుమయ్యాయి. గౌతు శిరీష పలాస నియోజకవర్గంలో 2014 నుంచి టీడీపీ కోసం క్రియాశీలకంగా వ్యవహరించి పలాస నియోజకవర్గం ప్రజలు మమేకం చేస్తూ కార్యకర్తలను కలుపుకుంటూ ముందుకు సాగారు. 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని కుటుంబం గౌతు కుటుంబం అన్నారు శిరీష. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకు పలాస నియోజకవర్గాన్ని కానుకివ్వాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతానని ఆమె హామీ ఇచ్చారు. పలాస నియోజకవర్గంలో గౌతు శిరీష్తో పాటుగా తన ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రామ్మోహన్ నాయుడు కోరారు. వెంకటగిరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే వైసీపీ అభ్యర్థి నేదురుమల్లికి నిరసన సెగ తగిలింది. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం తెలియదన్నారు ఆ పార్టీ నేత మెట్టుకూరు ధనంజయ రెడ్డి. సమన్వయం అంటే 400 రోజుల్లో 200 ప్రెస్ మీట్లు పెట్టడం అంటూ ప్రశ్నించారు. వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి వచ్చాక ఒక్క పని ఆయన చేశారని నిలదీశారు. వెంకటగిరి నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వాళ్ళ కడుపులు కొట్టారని దుయ్యబట్టారు. ప్రజలంతా ఆశీర్వదిస్తే వెంకటగిరి నియోజకవర్గంలో ముందుకు వెళ్తానని మెట్టుకూరు అన్నారు. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సభలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మనకి ఎప్పుడు పెద్దలు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైనా సమన్వయకర్త అది ఏది నిజమో ఏది నిజం కాదో మీరే చెప్పాలి. సమన్వయం అంటే 400 రోజుల్లో ఈ సమన్వయకర్తలు తెలియజేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మంత్రి కానీ, ఏ శాసనసభ్యులు కానీ, ఏ చైర్మన్ కానీ ఈ సమన్వయకర్తలు తెలియజేస్తున్నారు. సమన్వయంగా నేను అది చేశాను, ఇది చేశాను అది గొప్పగా చెప్తున్నాను. ఈ వెంకటగిరి వచ్చిన తర్వాత ఒక పని చేశాను. వైసీపీ పార్టీ ఎలక్షన్ చేస్తావా? ఎక్కడ చేస్తావా? ఎక్కడ వర్క్ చేస్తావు? ఎవరు చెప్పావా? నీవు పదే పదే మా తండ్రి కానీ మా తండ్రి కానీ మంచి నాయకుడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్లు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో పార్టీల్లో మార్పులు చేర్పులు భారీత్వం జరుగుతున్నాయి. విజయపురం మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ యాదవ్ తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం గుద్దేళ్ల గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో మహిళా రైతు తీవ్రంగా గాయపడింది. పొలాల్లో తాగునీటి కోసం వచ్చే ఎలుగుబంట్లు తమపై దాడులు చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
కమ్మదూరు మండలం. మేము ఎక్కువసేపు తోటల్లోకి పోతుంటాము రాత్రిపూట కూడా ఎక్కువ కనిపిస్తాం. మాకు పోత కనిపిస్తామంటే మేము కానీ చూసి ఒకటి భయపడి వెళ్ళిపోతుంటాము. తిరిగి మళ్ళీ తిరిగి ఆడ దాడి చేసి వచ్చినాం. మేము కొంచెంసారి దండిగా భయపడినాము. మా మీద కూడా వచ్చినాయి. నా తమ్ముడే ఒకసారి బైక్లో పోయి దాన్ని గుద్దినాడు. ఎలుగమంటున్నాయి గుద్ది దాన్ని ఇట్లా పట్టుకుంటే అది వీని భయానికి అది బైక్తో పారిపోయింది. 2 పిల్లలు ఎన్ని పారేసినారు రోజు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇట్లా పోతూ ఉంటారు కదా, పనులు పోయి వస్తూ ఉంటే మా పెద్దమ్మని పాపం మా ఊళ్ళో ఆయన ఇట్లా దావట్ వస్తూ ఉంటే ఆయన ఊరికే ఎదురుపోతూ ఉంటే అది ఎదురొచ్చింది. అది నీళ్ళకి వస్తున్నాయో మేతకు వస్తున్నాయో తెలియడం లేదు. వచ్చింది అట్లా ఆయన కడుక్కుని కింద కొరికేసింది బాగా. అట్లా అంతా ఇబ్బంది చేస్తున్నారు సార్. ఎవరో ఫారెస్ట్ వాళ్ళు అట్లా మాకు సహకరించి ఏందని అట్లా మాకు మంచి చేస్తే భయం అనేది పోతుంది. ఊర్లో జనాలు ఎక్కువ భయపడుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్లోని సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజనులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలో పాల్గొన్నారు. హోలీ పండుగను బంజారులు సంప్రదాయంగా జరుపుకుంటారని ఆలయ చైర్మన్ కేతావత్ పాండునాయక్ తెలిపారు. ఈరోజు బంజారాలో జరుపుకుంటున్నటువంటి హోలీ పండుగ శుభ సందర్భంగా బంజారాలు ఈ నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో గల సేవాలాల్ మహారాజ్ గుడి నందు జరుపుకోవడం ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజులు బంజారా సంప్రదాయమైన పండుగ హోలీ పండుగ. ఈ హోలీ పండుగ చరిత్ర ఎటువంటిదంటే, హోలీ పండుగ గత పూర్వకాలంలో వైభవంగా జరుపుకునే తండావాసులు ఈ రోజుకు కూడా ఆ సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఆ సంప్రదాయ పద్ధతిలో ఈ రోజు ఖర్ హోలీ అంటే 25వ తారీఖున ఇవాళ అసలైన హోలీ పండుగ జరుపుకుంటున్న మా బంజారాలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ హోలీ పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో మా బంజారా స్త్రీలు ఒక యువత పెళ్లి కాని యువతులు ఉండి ఎక్కడో మారుమూల అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజన యువతులను మగ పురుషులు ఒక స్వభావంతో అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ములు అనే భావంతో మెలిగిన సందర్భాలు అనేకం. అటువంటి సందర్భాల్లో ఏదైనా ఆడపిల్లలకు కీడు జరిగితే ఈ గిరిజన జాతులన్నీ ఏకతాటిపై నిలబడి వాళ్ళకి శిక్ష వేయడం జరుగుతుంది. దానికి భయపడి గిరిజన జాతులకు సంబంధించిన ఆడపిల్లలకు మా గిరిజన జాతుల్లో ఉన్నటువంటి యువతులు కానీ వేరే కులాల వాళ్ళు కానీ వాళ్ళ జోలికి రావడం చాలా తక్కువ. కాబట్టి తిరుపతి అభ్యర్థిగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంపిక చేసినా గెలిపించే బాధ్యత తనపై ఉందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. అభ్యర్థిపై భూ కబ్జా ఆరోపణలున్నాయని, అయినా అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేయడం తమ ధర్మమన్నారు. తమ అధినేత కుక్కను చూపించినా గెలిపిస్తామని ప్రకటించారు. వైసీపీ ట్రాప్లో ఎవరు పడవద్దని, వైసీపీని ఎదిరించే దమ్ము ధైర్యం ఇక్కడి వారికి ఉందన్నారు. తిరుపతిలో జనసేన జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు కుక్కను చూపించినా గెలిపించుకున్న బాధ్యత మనకు ఉందని మనం చెప్పాం. కాబట్టి ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారి మాటకి శిరస వహించాల్సిన బాధ్యత ఉంది అందరికి. ఈ రోజు ఆయన వ్యక్తి రావడం, ఇక్కడ ఎవరి ట్రాప్ లో పడ్డాడో తెలియదు కానీ ఆయన కార్యకర్తలు కొంతమంది కలవకపోవడం, ఈ రోజే ఆయన అభ్యర్థి ప్రకటించిన 10 రోజుల తర్వాత ఈ రోజు అర్ధగంట క్రితం ఒక మంచి పూల ఫ్లవర్ బుకే, ఒక మంచి షార్వా, బాదం పప్పు, జీడిపప్పు అన్ని తీసుకొని ఆయన మంచి బుకే ఎత్తుకొని మా ఇంటికి నగరాధ్యక్షుడు రాజారెడ్డి ఇంటి గారికి వచ్చారు. సంతోషం. ఇన్ని రోజులు ఆయనకి మా ఇల్లు అడ్రస్ దారి తెలియదేమో, ఈ రోజు తెలిసినట్టుంది. ఓకే, ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వైసీపీ నాయకులు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఇక్కడ నాయకులకే ఉంది. తిరుపతిలో 297 బూతుల్లో ఎలక్షన్ చేసి దమ్ము ఇక్కడ ఉంది. శరీరానికి చిన్నపాటి సూది గుచ్చుకుంటేనే రక్తం వచ్చి విలువెల్లాడతారు. అలాంటి కొందరు భక్తులు తాము నమ్మిన దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తున్న నమ్మకంతో ఒళ్ళు గగురు పొడిచేలా పొడవాటి ఇనుప చువ్వలు కూర్చుకుని తమ భక్తిని చాటుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని తమిళ భక్తులు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా జమ్మి చెట్టు నుంచి సుబ్రహ్మణ్య స్వామి గుడి వరకు తమిళ భక్తులు తవడకు వీపుకు ఇనుప కొక్కేలు తగిలించుకుని స్వామి రథం లాగి వేడుక జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు నోటికి వీపుకు శూలాలు గుచ్చుకుని ఊరేగింపుగా సుబ్రహ్మణ్య స్వామి గుడి వరకు వెళ్లి పూజలు నిర్వహించారు.
పూజలు అయిపోయిన తర్వాత శూలాలు తొలగించుకుంటారు. ఇలా చేస్తే తమ కుటుంబాలకు శుభం కలుగుతుందని, తాము కోరిన కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. తమిళనాడులో పళనిలో స్వామి పంగిని ఉత్తరం అంటారు. ఇక్కడ ఉత్తర పాల్గొన్నాడు సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం నడుస్తుంది అక్కడ పళనిలో తమిళనాడులో. అదే యథావిధిగా మన ఎమ్మినూరు పట్టణం నందు సుబ్రహ్మణ్య స్వామి శోభనగర్లో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామికి మేము అస్త్రాలతో రథంలాగా అస్త్రాలు వేసుకొని పాల కావళ్లతో స్వామి కావళ్లతో పాల కడవలతో గురించిగా మేము రథోత్సవం జరుపుతున్నాం సార్. అస్త్రాలు వేసుకోవడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారు స్వామి. అనారోగ్యం ఉన్న వాళ్ళకు ఆరోగ్యం మంచిగా అవుతుంది స్వామి. ఆ స్వామి అన్ని విధాలా మేలు చేస్తున్నాం సార్. అందుకోసం ఆ స్వామిని నమ్మి మేము కొలుస్తున్నాం సార్. సుబ్రహ్మణ్య స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎమ్మెనూరులో? 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. That's all for now. Keep watching News 360. నిజం ఆలోచన మారుస్తుంది.